హలో నమస్తే అండి. వెల్కమ్ టు పీవీజే గార్డెను. చూడండి, ఇప్పుడు వర్షంలో నా మొక్కలన్నీ ఎలాగైపోయో మీకు చూపిద్దామనేసి వచ్చాను. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల నేను అసలు వీడియోలు అసలు తీయలేకపోతున్నానండి. రెండు చూపిస్తాను. నాకు చాలా బాధగా ఉన్నదండి. మొక్కలన్నీ చూసారా, ఈ కంటైనర్ ఎలా పడిపోయిందో చూసారా. ఈ కంటైనర్ పడిపోయి బద్దలు వేసిపోయి ఈ కంటైనరు ఆ కంటైనర్ మీదకి వెళ్ళిపోయి అది బద్దలేసిపోయిందండి. ఇంకో చూశారు కదా అది ఎలా అయిపోయిందో. ఇగో చూడండి, ఇది శుభ్రం బద్దలేసిపోయి ఇది ఎలా పడిపోయింది ఈ వర్షాలకి. చాలా ఇంకా ఇదిగోండి పురుగు చూసారా. ఈ వర్షానికి ఏది వేయడానికి నాకు అవ్వలేదండి. చాలా బాధ అనిపించేస్తుంది ఇది చూసి. ఇగోరండి, చూసారా పురుగు ఎలా పట్టించిందో. ఇగో చూసారండి, ఇలాగా ఇగో బీరకాయ. ఇప్పుడు చూడండి ఈ బీరకాయలు ఎలాగ వస్తున్నాయో. ఇదో బీరకాయ, ఇదో బీరకాయ. ఇంకా అక్కడ చిన్నవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయండి. చూడండి, ఇగోండి మొక్కలన్నీ చూసారా ఎలా అయిపోయా. చూసారా, ఇది మజ్జిగ మిర్చి ఎలా అయిపోయింది చూడండి. మొత్తం మొక్కంతా ఈ నీరు ఇందులో ఇంకిపోయి ఇగో చూడండి మెత్తగా అయిపోయినట్టు అయిపోయి. మీకోసం ఇది తెంపకుండా చూపిద్దామని ఉంచుకున్నానండి. తీరా మొక్కంతా పాడైపోయింది శుభ్రంగా. ఇగో చూడండి మిర్చి ఎలా ఒళ్ళిపోయినట్టు అయిపోయా. బోళ్ళు మిర్చి వచ్చిందండి చక్కగా. మొక్కంతా ఇగోండి చూడండి నీరు ఎక్కువైపోయి ఎలా అయిపోయాయో. నాకు చాలా బాధ అనిపించేస్తుందండి బాబు చూస్తుంటుంటే. ఎంతగా దీనికి కష్టపడ్డానో. ఇప్పుడు మళ్ళా బోల్డ్ పని ఉంటుంది దీనికి. అంత కష్టం కాదు, బోల్డ్ కష్టం పడాలి ఇప్పుడు. ఇవన్నీ మళ్ళా చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మొత్తం అన్నీ ఇంకా ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఎండ కాస్తాను, ఎండ కాయకపోతే ఇంక మనం ఏం చేయలేమండి బాబు. ఈ వర్షాలు ఏంటో మరి చాలా ఘోరంగా తినేస్తున్నాయి పట్టుకొని. ఏవి చేసుకోవడానికి అవ్వట్లేదు. ఇంకా పెద్దవి అవుతాయి, మజ్జిగ మిరపకాయలు పెట్టవచ్చు అని చెప్పేసి వదిలేసానండి ఇవి. ఇంక ఇవన్నీ మీకు బాగా చూపిద్దాము ఎలా ఉన్నాయో అనేసి అనుకున్నాను. కానీ చూసారా చెట్టు ఇంక చచ్చిపోద్దండి. ఇది ఇలా అయిపోయింది. ఇది రెండోదండి తెంపడం నేను ఇలాగా. ఇంకా అసలుగా ఇంతంత వస్తాయండి. ఇంతంత వస్తాయి కదా అని చెప్పేసి నేను ఉంచాను అనమాట. కానీ ఇక మొక్క అంతా ఈ నీరుకి శుభ్రంగా ఇలా అయిపోయింది చూడండి. ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఏమైపోతాయో నాకు చాలా భయంగా ఉంటుంది. మరి ఏటవుతుందో తెలియదు. ఇగోండి అంజీరు కూడా కాయలు రాలిపోయండి శుభ్రంగా. ఇక్కడ కాయలు ఉండేవి అంజీరు, ఇది ఒక్కటే ఉంది. ఇది కూడా రాలిపోతుందండి, ఇది ఉండదు. శుభ్రంగా రాలిపోయింది చూడండి. ఇగోండి జాంకాయ చూసారా ఎంత పెద్దది వచ్చిందో. ఇగో వస్తున్నాయి జాంకాయలు మాత్రం. అది ఇందులో కూడా నీరు నిలిసిపోయి ఉంది. ఇగోండి ఇవన్నీ ఇగో జాంకాయలు ఇవన్నీ. ఇగో చూడండి ఇవన్నీ ఏమవుతాయో తెలియట్లేదు. చాలా భయంగా ఉందండి నాకు. పోతాయండి మొత్తం అన్నీ పోయేలాగా ఉన్నాయి చూస్తుంటుంటే. ఇదిగోండి ఈ కంటైనర్, ఈ పెద్ద కంటైనర్ ఇప్పుడు మళ్ళీ పువ్వు వస్తుందండి. కానీ మళ్ళా ఇగో ఇది కిందన కన్నం పడిపోయి నీరు ఇదైపోయి మట్టి అది కిందకి వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నేను నీట్గా ఇంతకుముందు ఎంత నీట్గా ఉండేదో మీకు ఫస్ట్ టైం చూపించాను కదా. ఇప్పుడు చూడండి ఎంత ఎలాగైపోయిందో. ఈ వర్షాలు తగ్గితేనే కానీ ఏ పని చేయడానికి అవ్వదు. ఇగోండి బార్బర్ యాపిల్ అంటారు దీన్నే. నేను లిచ్చి అన్నాను కానీ ఇది లిచ్చి కాదు, బార్బర్ యాపిల్ అట దీన్ని. ఇగో చూడండి వస్తున్నాయి, ఈ ఎర్రగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయండి ఈ మాత్రం. ఇగో ఇంకా మంచి ఎరుపు వస్తాయి అన్నమాట. నీకు పెట్టాను ఒక వీడియో పెట్టాను చూశారు కదా. ఇదిగోండి పసుపు మొక్క పువ్వు చూసారా ఎలాగొచ్చిందో. పసుపు మొక్క పువ్వు చూసారా ఎంత బాగుందో. చూడండి ఎంత బాగుందో పసుపు మొక్క పువ్వు. చూసారు కదా, మూడు వచ్చాయి. ఇది చాలా బాగా వస్తుంది. స్మెల్ కూడా వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది. అది
చూశారు కదా, మొన్న నేను ఈ కాయలన్నీ తెంపేశాను. తెంపేసిన వెంటనే మళ్ళీ చూసారా ఈ ఫ్లవర్ ఎలాగొస్తుందో, ఎంత పూత వచ్చింది చూడండి. మంచి వాసన ఇది, ఈ పూత కూడా. ఇదిగోండి ఆనం మొక్క, ఈ వర్షానికి ఆనం మొక్క కూడా ఎలా అయిపోయింది చూడండి. శుభ్రంగా చూడండి, పాడైపోయింది. ఈ గులాబీ మొక్క కూడా చచ్చిపోయిందండి ఈ వర్షానికి. ఇదిగోండి ద్రాక్ష గుత్తులు, ఈ మాత్రం అయ్యి పోతాయేమో అని భయపడ్డాను. అక్కడక్కడ అలాగున్నాయి. ఇగో ఇదొకటి, ఇగో ఇదొకటి ఉన్నాయి అలాగా. మరి ఏమవుతాయో ఇవి కూడా తెలీదు. చాలా బాధగా ఉంది నాకైతే చాలా బాధ అనిపించేస్తుంది. పురుగు పట్టేస్తుంది, దానికి మందు వేయడానికి కూడా అవ్వట్లేదండి నాకు. పురుగు పట్టేసి శుభ్రంగా ఇగో చూడండి స్టార్ ఫ్రూట్ ఎలా అయిపోతున్నాయో. వచ్చేయండి కాయ చూడండి ఎంత కాయ దిగిందో, కానీ ఇవి పడిపోతాయి. ఇగో చూడండి పడిపోతాయి అన్నీని. ఇగండి ఇవి చూసారా గోర్చిక్కుడు ఎలా పడిపోయాయో మొక్కలు, తిరిగిపోయాయి. ఇంక ఇవన్నీ నేను ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తీసుకొని మళ్ళీ అన్నీ చేసుకోవాలండి మొత్తం అంతాను. ఇగో చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ ఎలా అయిపోయిందో. ఇది బతుకుతుందో తెలీదు, చచ్చిపోతుందో తెలియలేదండి, ఎండిపోయినట్టు అయిపోయింది. చూసారు కదా ఎలా అయిపోయింది. నాకు అదే ప్రాణం చూడమంటుంది. చాలా బాధ అనిపించేస్తుంది నాకు. ఈ పువ్వు చూసారు కదా, ఇది బాగుంది కదండి. ఇదిగోండి ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో. ఇది చిన్న ఇది ఫ్లవర్. ఇదిగోండి మొక్కజొన్నలు చూసారా ఎలా పడిపోయో. అలా కర్రలు కట్టి పెట్టాను కానీ ఈ మొక్కలు చూడండి ఎలా వెళ్ళిపోయో. ఇది పడిపోయాయి అన్నీ, ఇంకా పోయండి అన్నీ. నాకు చాలా బాధ అనిపించేస్తుంది. ఇవ్వండి ఈ పువ్వులు టెంకేస్ పువ్వులు అంటారండి వీటిని. అంటే మా సైడ్ అయితే ఇవి టెంకేస్ పువ్వు అంటారు. ఇది ఇగో చూడండి ఎంత బాగున్నాయో ఈ పువ్వులు. ఇగో ఇది దీన్ని టెంకేస్ పువ్వు అంటారనమాట. ఇప్పుడు పాడేరు ఆ సైడు ఉంటాయండి ఈ మొక్క అంతా. ఇది చూసారా ఎలా అయిపోయిందో. ఇది చూడండి పురుగు ఎలా పట్టింది చూసారా. ఇదిగోండి ఇందులో వాటర్ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ మొక్క ఎక్కడ చచ్చిపోద్దని భయం వేస్తుంది. అది తీయడానికి అవ్వట్లేదు, చేయడానికి అవ్వట్లేదు. పోనీ చేద్దామంటే ఈ వర్షాల వల్ల తీయడానికి అవ్వట్లేదు. చూడండి కింద నేల అంతా ఎలా అంటే అలా అయిపోయింది. చూసారు కదా ఎలా అయిపోయిందో నేల అంతా. ఇవ్వండి బీరపాదుల తాలూకా పువ్వులు, ఇవన్నీ మగవేలండి, ఇంకా ఆడది రాలేదు. మొన్న ఒక కాయ వస్తే అది కోసాను, అదే రెయ్యలుని బీరకాయ కూర వండాను. ఇగోండి ఇగో నారింజకాయలు వచ్చాయి అన్నాను కదా, ఇగో చూడండి పడిపోయి ఈ వర్షాన్ని మొత్తం పడిపోయండి ఇవి. ఇగోండి మొక్కజొన్న ఇది పడిపోతే అట్లా అలా నిలబెట్టాను. మరి ఎలాగుంటుందో తెలీదు. మరి వర్షాలు మరి తగ్గుతాయో లేదో. నాకు చాలా బాధగా ఉన్నదండి. ఇవన్నీ పోవడం వల్ల చాలా నాకు దుఃఖం కూడా వచ్చేస్తుంది. కానీ నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఇవన్నీ నేను మళ్ళీ మొదట మీకు చూపించిన వీడియో లాగా నేను చేసి రావాలి అంటే మళ్ళీ బోల్డ్ శ్రమ. చూపిస్తాను మీకు ఇవన్నీ నేను ఎలా చేస్తున్నానో మీకు మళ్ళీ అన్నీ నేను మీకు చూపిస్తానండి. చూశారు కదా ఇప్పుడు ఈ పై గార్డెన్ చూశారు కదండి. కిందని మీకు నేను అరటిగెల్లలు అవి కొట్టినవి మీకు పార్ట్ 3లో నేను పెట్టాను, ఒకసారి చూడండి. మొన్న వర్షానికి మొత్తం ఏమైందంటే ఈ వైరు అంటే అరటి చెట్టు దాని మీద ఆకు వెళ్ళి పడిందండి, అరిటాకు. ఆ ఆకు పడి ఏమైందంటే రెండు వైర్లుని దగ్గరికి అయిపోయి ఎత్తైపోయి తెగిపోయి పడిపోయండి. పడిపోయినప్పుడు ఇగో మొక్కలన్నీ కట్ చేసి వలసి వచ్చిందండి మొత్తం అంతాను.
లేదంటే మాకు చాలా ప్రాణ నష్టం అయిపోను. మేము చాలా ఆ రోజు కిందని మొత్తం క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తున్నాము. చేసేటప్పటికి వైరు ముందున్న 2 వైర్లు తెగిపోయాయి. ఆ రోజు నేను మా ఖాళీ జాగా అప్పారావు అన్నాను కదండి, మేమిద్దరం చచ్చిపోవలసిందే ఆ రోజు. అందువల్ల ఏంటంటే చాలా వరకు మొక్కలన్నీ కొట్టివలసి వచ్చిందండి. పార్ట్ 3లో ఉండేటప్పుడు గార్డెన్ ఎలాగుందో అదొక్కసారి చూడండి, తర్వాత ఇది చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో చూడండి. మా అంతా చూసారా ఎలా అయిపోయిందో. అగో మీకు వైర్ కూడా చూపిస్తాను. అవి చూడండి, ఆ అతుకులు వేసారు వాళ్ళు. అర్జెంటుగా అప్పుడు వాళ్ళకి కబురు పెడితే వాళ్ళు వచ్చి ఇవన్నీ చేశారనమాట. దానివల్ల ఇగో మొత్తం తీసివలసి వచ్చిందండి. అరటి చెట్లు చూశారు కదా ఎంత ఘోరంగానో ఎలా అయిపోయాయో. ఇంకా రండి, తెగిపోయిన వైరు మీకు చూపిస్తాను రండి. వాళ్ళు ఆ రోజు అతికేసి ఇంకా వైర్ అక్కడ వదిలిచ్చారనమాట. అది మీకు ఆ వైర్ చూపిద్దామని ఉంచాను నేను. ఇదిగోండి, ఇదిగో తెగిపోయిన వైరు. దీని మీద ఇగో మొక్క పడిపోయింది. ఇగోండి ఆ తెగిపోయిన వైర్ అనమాట ఇది. అది ఇంకా ఇక్కడ వదిలేశారు. అది ఉన్నది అతికిసి పెట్టేసి వెళ్ళిపోయారండి. చాలా ప్రమాదం నాకు జరిగిపోనండి. ఆ రోజు నేను మా అప్పారావు ఇద్దరం చచ్చిపోదామండి. చాలా ఘోరం అయిపోయిందండి. ఈ వర్షానికైతే నా మిద్దె తోట అంతా చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు వీటిలన్నీ నేను చేసుకోవాలంటే నాకు కష్టమే, కానీ తప్పదు, చేసుకోవాలి. నాకు కొంచెం హెల్ప్ మా మనవడే చేయాలి, చేస్తాడు మరి. అది ఇగోండి చూశారు కదా ఈ అరటిగెళ్ళు. ఇగో చూడండి, అగో 3 గెల్లుని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.